రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ చీరాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. చంద్రబాబు పర్యటన వివరాల్ని సీఎంఓకి ప్రకటించింది. జాండ్రపేట హైస్కూల్ గ్రౌండ్ లో నిర్వహించనున్న జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. సభా ప్రాంగణాన్ని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటలకు జాండ్రపేటకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. అనంతరం అక్కడ నేతన్నలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వస్తూ ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు రావడంతో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ రోజు షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఈ రోజు నేడు చీరాలు రానున్నారు చంద్రబాబు నాయుడు. ఉదయం పూట కేబినెట్ మీటింగ్ ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం నుండి 3:15కి వెలగపూడి నుండి చీరాలు రానున్నారు. అక్కడి నుండి చీరాల నుండి రోడ్డు మార్గంలో చేనేతలకు సంబంధించిన వేటపాలెంలోని ప్రోగ్రాం ఉండటం అక్కడి నుండి చీరాల వస్తారు. రోడ్డు మార్గంలో చీరాల వస్తారు 3:40కి. తర్వాత అక్కడ మన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలతో మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. అది 3:30 నుండి 5:30 వరకు కొనసాగే అవకాశం ఉంది. చేనేతలకు సంబంధించి ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి గతంలో టీడీపీ ఉన్నప్పుడు కానీ అలా కొంత ప్రోత్సాహకరంగా ఉండేదని, తర్వాత జగన్ ప్రభుత్వంలో 15,000 వాళ్ళకి గుర్తిగా ఇచ్చినప్పటికీ అది ఎటువంటి విధంగా కూడా వాళ్ళకి లబ్ధి చేకూరలేదని చెప్పి చాలా వరకు చేనేతలు వాళ్ళ చేనేత మగ్గాలను వదిలేసి వాళ్ళు వేరే పనులు చూసుకున్నారని చెప్పి రేపు అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ వారి ముందు పెట్టనున్నట్లుగా చేనేతలు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ చీరాల నుండి అంటే చేనేతలతో మీటింగ్ అయిపోయిన తర్వాత 6 గంటలకి మళ్ళీ తిరుగు ప్రయాణం చేయనున్నారు. గాయత్రి. రైట్ శ్రీనివాస్, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ సభలో ప్రభుత్వం తరపు నుంచి నేతన్నలకి ఎటువంటి భరోసా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? గతంలో వీళ్ళకి ముడి సరుకుగా అంటే వాళ్ళకి పట్టుకు గాని వాళ్ళకి నూనెకు గాని ఇట్లాంటి వాటికి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. చేనేత మగ్గానికి సంబంధించి వాళ్ళకి 75,000 వరకు అలా సబ్సిడీ అనేది వాళ్ళు లబ్ధి పొందేవాళ్ళు. కానీ జగన్ ప్రభుత్వంలో ఓన్లీ 15,000 ఇచ్చి చేతులు దూరుకున్నారు. అలాగే వాళ్ళు మా చేనేతలు అనే వాళ్ళు గతంలో ఇక్కడ 35,000 మంది పైన మగ్గాలు ఉండేవి. కానీ ప్రస్తుతం సగానికి సగం పడిపోవటం, వీళ్ళు ప్రస్తుతం వృత్తిరీత్యా కూడా వీళ్ళు వంటలు చేసుకోవటం, బేల్దారు పనులు చేసుకోవటం, ఇలాంటి పనులు అంటే ప్రత్యామ్నాయ పనులు చేసుకుంటా వాళ్ళ గడవని పరిస్థితి ఇలాంటి పరిస్థితి అయింది. కానీ ప్రపంచవ్యాప్తంగా చీరాలు అనేది మాత్రం గత ఎన్నో సంవత్సరాలుగా చీరాలు అనేది మినీ ముంబైగా పిలిచేవాళ్ళు. 2 తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి చీరాలకు వచ్చి బట్టలు తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో వచ్చేలకే చేనేతలు జీవనం అనేది దుర్భరంగా ఉండటం వల్ల గతంలో టీడీపీలో ఇచ్చిన సబ్సిడీలు కానీ ఇంకా వాళ్ళ కుటుంబ భారం ఎక్కువటం, ఇప్పుడు ఎక్కువగా ధరలు పెరగటం వల్ల వాళ్ళకు పెన్షన్ విధానం కానీ ఇట్లాంటివన్నీ అడిగే పరిస్థితి. అలాగే చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా చేనేతలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో అది కూడా చీరాల విజయవాడలో చేద్దామన్నా కూడా చేనేత దినోత్సవాన్ని కాదు చీరాలలోనే చేయాలని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. చేనేతలకు మంచి జరిగే అవకాశం ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.